హలో! వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ 'లోకి అండ్ ప్రియా వ్లాగ్స్'. సో, మీ అందరికీ తెలుసు ఇండియా వెకేషన్‌లో ఉన్నాము. అండ్ నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చాను. సో, ఈరోజు మమ్మీ వాళ్ళందరితో కలిసి భద్రాచలం ట్రిప్‌కయితే స్టార్ట్ అయ్యాము. అండ్ భద్రాచలానికి వెళ్ళే రూట్ ఏంటంటే ఘాట్ రోడ్‌లోంచి వెళ్తున్నామనమాట. అంటే త్రూ రంపచోడవరం, మారేడుమల్లి, గుడిస ఇవన్నీ మనకి లొకేషన్స్ అయితే తగులుతాయి మధ్యలో. సో, మీకు తెలిసే ఉంటుంది 'పుష్ప 2' షూటింగ్ జరిగింది గుడిస అనే విలేజ్‌లో. సో, అవన్నీ ఏంటంటే ఈ లొకేషన్సే అన్నమాట. సో, ఇదంతా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఎవరైనా సరే ఎక్కడికైనా ఫారెస్ట్‌కి లేదంటే అలాంటి లొకేషన్‌కి ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే కేరళ, వాయనాడ్ అలా ప్లాన్ చేస్తారు గదా! బట్ ఒక్కసారి ఇలా మారేడుమల్లి, రంపచోడవరం ఈ సైడ్ ప్లాన్ చేయండి. మనకు దగ్గరలో ఉన్న చాలా బ్యూటిఫుల్ మౌంటైన్ లొకేషన్స్ అన్నమాట ఇవి. మీకు కనిపిస్తుంది గదా! మేము మార్నింగే స్టార్ట్ అయ్యాము. లైక్ 7:30, 8:00కి. అందుకని మీకు కొండల మీద దూరంగా క్లౌడ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. మనకు దగ్గరలోనే ఉంది. సో, మేము ఇవన్నీ సీనిక్ లొకేషన్స్ చూసుకుంటూ భద్రాచలం ట్రిప్ అయితే స్టార్ట్ అయ్యాము. సో, నేనైతే నా కెమెరాతో మొత్తం రికార్డ్ చేద్దామని ట్రై చేస్తున్నా. బట్ చూస్తున్నారు గదా! మధ్యలో చెట్లు చాలా చాలా బావుంది. అండ్ ఎప్పుడో చిన్నప్పుడు ఎళ్ళాం. మళ్ళీ ఇప్పుడు ఎళ్తున్నాను. సో, నేనైతే ఈ లొకేషన్స్ అన్నీ చూస్తున్నా ఫ్రంట్ కూర్చొని. మమ్మీ వాళ్ళనైతే చూడమని పిలిసి చెప్తుంటే వాళ్ళెక్కడికైనా ఇలా ట్రావెల్ చేస్తున్నాము అంటే కార్‌లో కూర్చుంటారు గానీ, ఇలాంటి లొకేషన్స్ అయితే చూడరు. వాళ్ళు వేరే పనిలో ఉంటారనమాట. पते पुत्रान् मोक्षार्थे लभते गतिं जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मासं फलं लभेत् समञ्चरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यः लिखित्वा समर्चयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः ओं श्री गणेशाय नमः। సో, చూసారు గదా! మమ్మీ వాళ్ళు అలా ట్రిప్ స్టార్ట్ అయ్యాము అంటే చాలు, ఇంకా బుక్స్ పెట్టుకొని అలా చదువుకుంటూ ఉంటారు ట్రిప్ అయ్యే వరకు. మధ్యలో నేను పిలిచి ఏవైనా ఒక లొకేషన్ వస్తే చూడండి అని చెప్పినా సరే రెస్పాన్స్ అయితే ఇవ్వరు నాకు. నేను మాత్రం ఇంకా ఫ్రంట్ కూర్చొని లొకేషన్స్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ వాళ్ళైతే చదువుకుంటున్నారు. సో, ఇలాంటి ఫారెస్ట్ లొకేషన్స్ ఎళ్తున్నప్పుడు ఏంటంటే మనకి ఫ్రెష్ ఆక్సిజన్ అనేది ఉంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ ఎళ్తాం కదా! సో, నేచర్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడొచ్చి ఈ ఫారెస్ట్ లొకేషన్స్‌కి ఒక గ్రామ దేవత అయితే ఉన్నారనమాట. ప్రతి ఊరికి ఒక గ్రామ దేవత ఉంటారు. అలాగే స్టార్టింగ్ మనకి ఫారెస్ట్ స్టార్ట్ అయితుందన్నప్పుడు మనకి ఒక గ్రామ దేవత టెంపుల్ అయితే ఉంటుంది. శ్రీ బాపనమ్మ తల్లి టెంపుల్ అనమాట. కంపల్సరీ ఎవరైనా సరే ఆ రూట్‌లో ఎళ్తుంటే ఒక స్టాప్ అయితే మాత్రం ఇక్కడ ఉంటుంది. సో, ఇక్కడ దిగి ఒకసారి అమ్మవారినైతే మేము కూడా దర్శించుకున్నాము. అండ్ ఈ ఫారెస్ట్ లొకేషన్స్ లైక్ మారేడుమల్లి, రంపచోడవరం ఈ అన్ని లొకేషన్స్‌కి ఈ అమ్మవారే గ్రామ దేవత. సో, చాలా ఇంపార్టెంట్ అంట ఈ టెంపుల్. సో, అందుకని మేము కూడా దిగి దండం పెట్టుకొని తర్వాత మళ్ళీ మా జర్నీనైతే కంటిన్యూ చేశాము. సో, ఇక్కడ ఏంటంటే ఈ ఊరులోంచి వెళ్తుంటే చిన్న చిన్న పల్లెటూర్లనేవి ఉంటాయి. అండ్ మనకక్కడ పల్లెటూరులో ఏంటంటే ఫ్రెష్‌గా హనీ అండ్ ఇంకొన్ని ఫారెస్ట్‌కి సంబంధించిన ఫ్రెష్ వెజిటబుల్స్ లాంటివి అయితే సేల్ చేస్తూ ఉంటారనమాట. సో, మోస్ట్‌లీ ట్రైబల్ లొకేషన్స్ ఇవి. మనం ఇంకా లోపలికి వెళ్తే ట్రైబల్స్ అయితే ఉంటారు. అండ్ లిమిట్‌లెస్ వాటర్ ఫాల్స్ ఉంటాయన్నమాట. లైక్ వాటర్ ఫ్లోయింగ్ అనేది ఉంటుంది. మనకి ఘాట్ రోడ్‌లకి ట్రిప్ అయ్యే వరకు భద్రాచలం రీచ్ అయ్యే వరకు మధ్యలో చాలా వాటర్ ఫ్లోయింగ్ అనేది ఉంటుంది. వాటర్ ఫాల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆల్సో మన ఆహ్, ఆంధ్ర టూరిజం ఏంటంటే చాలా రిసార్ట్స్ అయితే బిల్డ్ చేశారు. సో, చాలా రిసార్ట్స్ ఉన్నాయి. అండ్ వాటర్ ఫాల్స్ అయన్నీ విజిట్ చేయొచ్చనమాట. టూరిస్ట్‌ల కోసం చాలా ఇంప్రూవ్ అయితే చేశారు. బట్ చాలా మందికి తెలీదది. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక సెకండ్ స్టాప్ ఏంటంటే మాది పెద్ద తిరుపతి నుంచి వచ్చి ఇక్కడ ఒక చిన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కన్‌స్ట్రక్ట్ చేశారు. ఈ ఫారెస్ట్ లొకేషన్‌లోనే. సో, వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే ఇప్పుడు ఎళ్తున్నామనమాట. సో, ఈ టెంపుల్ కూడా ఇక్కడ కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేశారు. అండ్ పెద్ద తిరుపతి నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు చేశారంట. అందుకని ఇక్కడ కూడా ఒకసారి మేము ఆగి స్వామివారిని దర్శించుకొని మళ్ళీ మా ట్రిప్ అయితే స్టార్ట్ చేశాము.
సో ఇలా టెంపుల్స్ దర్శనం అయితే చేసుకొని మళ్ళీ జర్నీ కంటిన్యూ చేసాము. అండ్ మధ్యలో టెంపుల్స్ వచ్చాయి కదా! అందుకని మా వాళ్ళు కొంచెం స్టాప్ ఇచ్చారనమాట చదవడం. అండ్ మళ్ళీ కబుర్లు చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనలో లేరు. మళ్ళీ వాళ్ళే కబుర్లు చెప్పుకుంటున్నారు. సో ఈ జర్నీ అయితే ఇలాగా చాలా హ్యాపీగా అండ్ మంచి లొకేషన్స్‌లో అయితే కంటిన్యూ చేస్తున్నాము. అండ్ దూరంగా మౌంటైన్స్ ఉన్నాయి. పైన మేఘాలు కనిపిస్తున్నాయి. చాలా మందికి తెలీదు. ఇలాంటి లొకేషన్స్ మనకు ఆంధ్రాలో దగ్గరలో పక్కన గోదావరి జిల్లాకు పక్కనే ఉన్నాయని చాలా మందికి తెలీదు. సో ఎక్కడెక్కడో దూరంగా ప్లాన్ చేసుకుంటాం వేరే స్టేట్‌కి వెళ్లి. బట్ ఇక్కడ కూడా ప్లాన్ చేయండి. అండ్ నేను చెప్పినట్టు ఇక్కడ రిసార్ట్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ లిమిట్‌లెస్ వాటర్ ఫ్లోస్ అండ్ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. సో చాలా బావుంటుందన్నమాట. ఇలాంటి లొకేషన్స్‌లో లైక్ 3 డేస్ అలా స్పెండ్ చేస్తే బావుంటుంది. అండ్ అయితే మధ్యలో మనకి చాలా వాటర్ ఫ్లోయింగ్ అనేది ఉంటుంది. బట్ రెయినీ సీజన్ కాబట్టి ఎవరైనా మీరు ఇలా విజిట్ చేసినప్పుడు మాత్రం రెయినీ సీజన్ అయితే కొంచెం చూసుకొని విజిట్ చేయండి. ఎందుకంటే వాటర్ ఫ్లో అనేది సడెన్‌గా రైజ్ అయ్యి వస్తుందంట. ముందు మనకి ఏ ఇంటిమేషన్ గాని, ఏ వార్నింగ్ గాని, సైన్స్ గాని ఏముండవు. మీరు చూస్తున్నారు కదా! ఇప్పుడు ఈ లొకేషన్‌లో రీసెంట్‌గా 4 మెడికల్ స్టూడెంట్స్ అయితే చనిపోయారనమాట. సో వాళ్ళు 2 బాడీస్ దొరికాయి అండ్ 2 దొరకలేదు. సో దానికోసమని పోలీసులు వీళ్ళందరూ గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళైతే సెర్చింగ్ చేస్తున్నారు. సో అందుకని ఇలాంటి వాటర్ లొకేషన్స్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం చూసుకొని చేసుకోండి. ఎందుకంటే వాటర్ ఫ్లో ఎప్పుడు రైజ్ అయితది అండ్ ఎప్పుడు తగ్గుంటుందనేది తెలీదు. లోతైతే ఉండదు. డెప్త్ ఉండదు. బట్ ఏంటంటే ఆ ఫ్లో అనేది ఫాస్ట్‌గా వస్తది కదా! సో రాళ్ళు అవన్నీ ఉంటాయి. అందుకని ఇలాంటి లొకేషన్‌లకొచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండి మీరు ఆహ్, ట్రిప్ అనేది చేసుకోవాలి. సో ఫైనల్‌గా భద్రాచలం టెంపుల్‌కి రీచ్ అయ్యాము. టెంపుల్‌కి రీచ్ అయ్యామా ఒక పక్కన రెయిన్ స్టార్ట్ అయిందనమాట. సో మేమైతే త్వరగా టెంపుల్ లోపలికెళ్ళి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాము. ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చినాయి ఈ టెంపుల్‌లో. సో ఇవాళ పైకెళ్ళి దర్శనం అయితే చేసుకుంటున్నాం అందరము. ఫోన్ ఎలో ఉండదు కాబట్టి నేనైతే బయట నుంచి నేను మీకు చూపిస్తున్నాను. సో ఆ రోజు మేమెళ్ళిన రోజు సాటర్‌డే ఏకాదశి. సో అందుకని 2, 3 టైమ్స్ దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ ఓ పక్కన రెయిన్ కాబట్టి ఎక్కువ పీపుల్ అయితే లేరు. సో మాకైతే చాలా మంచిగా దర్శనం అయింది. అండ్ వి ఆర్ ఆల్సో హ్యాపీ అన్నమాట. అండ్ భద్రాచలం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ పర్ణశాల అనేది విజిట్ చేస్తారు. సో చాలా మందికి తెలుసు. బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. పర్ణశాల ఏంటంటే మనకి సీతమ్మ తల్లి, శ్రీరాముడు అండ్ లక్ష్మణుడు వీళ్ళు వనవాసం వచ్చినప్పుడు ఈ ఇక్కడ ఈ లొకేషన్‌లో వాళ్ళున్నారనమాట. అండ్ ఇక్కడే బంగారు జింకను చూసి సీతమ్మ తల్లి బంగారు జింక కావాలని అడిగితే శ్రీరాముల వారు దాని కోసం హంటింగ్ చేసుకుంటూ ఫారెస్ట్‌లోకి వెళ్ళినప్పుడే రావణాసురుడొచ్చి సీతమ్మ తల్లిని పుష్పక విమానం మీద శ్రీలంకకు తీసుకెళ్ళిపోతారు గదా! సో అది మొత్తం స్టోరీ అంతా ఈ లొకేషన్‌లో ఇక్కడ పర్ణశాల అనే ప్లేస్‌లో జరిగిందనమాట. పక్కనే మనకి శబరి నది గోదావరి నది వెళ్తూ ఉంటుంది. అండ్ అప్పుడు సేమ్ ఎలా అయితే జరిగిందో, ఎక్కడైతే జరిగిందో అదే స్థలంలో మనకు తెలియడానికని చిన్న కుటీరంలా కట్టారనమాట మనకు తెలియడానికి. అప్పుడు కట్టింది కాదిది. అప్పుడు కట్టినయి ఇప్పటి వరకు ఉండవు కదా! బట్ మనకి తెలియడానికని ఒక చిన్న కుటీరం అయితే వాళ్ళు కన్‌స్ట్రక్ట్ జేసి అండ్ ఎక్కడైతే సేమ్ ఈ స్టోరీ జరిగిందో అక్కడే అయితే ఈ లొకేషన్‌లో అయితే ఇలా బిల్డ్ చేసి ఉంచారు. అండ్ ఇక్కడేంటంటే ఎప్పుడైతే ఇది ఖమ్మంలోకి కలిసి లైక్ స్టేట్ అయితే డివైడ్ అయిందో వీళ్ళు ఫోన్స్ అలౌ అనేది చెయ్యట్లేదు లోపలికి. సో ఫోన్స్ అయితే మనం టెంపుల్ బయటనే ఇవ్వాలన్నమాట.
అండ్ ఈ లొకేషన్ పక్కనే ఒక వాటర్ ఫ్లో అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు సీతమ్మ తల్లి, శ్రీరాముడు అండ్ లక్ష్మణుడు వనవాసంలో ఉన్నప్పుడు సీతమ్మ తల్లి చీర ఆ వాటర్ లో వాష్ చేసుకున్న ఆరేసుకున్న ప్లేస్ అన్నమాట. అక్కడ మనకి సీతమ్మ తల్లి శారీ ఆరేసుకున్న మార్క్ అనేది ఉంటుంది స్టోన్ మీద. సో అందుకని ఇది కూడా ఒక లొకేషన్, చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట. సో మీరు పర్ణశాల వెళ్ళినప్పుడు పక్కనే ఈ లొకేషన్ కూడా ఉంటుంది. సో ఇది కూడా విజిట్ చేయొచ్చు. సో మధ్యాహ్నం మేము టెంపుల్ లోనే వాళ్ళు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ మేము లంచ్ చేసేసి టెంపుల్ కి 1 కిలోమీటర్ దూరంలో ఒక ప్లేస్ అనేది ఉంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే అన్నమాట శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం అనే ప్లేస్ ఉంటుంది. అక్కడైనా వాళ్ళు అడిగితే చెప్తారు, ఆటో వాళ్ళని అడిగినా ఎవరిని అడిగినా చెప్తారు. టెంపుల్ కి బ్యాక్ సైడ్ 1 కిలోమీటర్ వెళ్ళాలి. సో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే రీసెంట్ గా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారనమాట. ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఈ లొకేషన్ లో 2 గుండుగలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఒకటి వచ్చి శ్రీరాముల వారి గుండెగా, ఒకటి వచ్చి లక్ష్మణుడి గుండెగా అన్నమాట. వాళ్ళు వనవాసంలో ఉండి వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు, భద్రాచలంలో ఉన్నప్పుడు వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతులతో ఈ గుండుగల్లో అన్నం వండి అందరికీ పెట్టారంట. సో ఇప్పుడు మీరు చూస్తున్నవి అవే గుండుగలు అన్నమాట. ఈ విషయం మాకు చాగంటి కోటేశ్వరరావు గారి వీడియోలో చూసినప్పుడు తెలిసింది. సో అందుకని మేము అందరినీ అడిగి అక్కడ లొకేషన్ ఎక్కడ అని అడిగి ఆ లొకేషన్ కి వెళ్ళి ఆ గుండుగల్ని ఒక్కసారి టచ్ చేసి దండం పెట్టుకొని వచ్చాము. స్వయంగా శ్రీరాముడు, లక్ష్మణుడు వండిన గుండుగలు అవి. సో వాళ్ళు వనవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతితో దాంట్లో అన్నం వండి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పెట్టారంట. సో అక్కడ చూసుకొని వాటిని కూడా దర్శనం చేసుకొని పక్కనే గోశాల అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా విజిట్ చేసి మళ్ళీ రిటర్న్ మా భద్రాచలం నుంచి రాజమండ్రికి అయితే ట్రిప్ స్టార్ట్ చేసాం అన్నమాట. సో ఇలా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ రిటర్న్ జర్నీ మేము ఆ శ్రీరాముల వారి శ్లోకం చదువుకుంటూ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.